హైదరాబాద్ సరిహద్దు భూములపై కబ్జా రైళ్ల కళ్ళు పడుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఖర్చు వేస్తున్నారు. పొలిటికల్ లీడర్ల అండదండలు ఉన్నాయంటున్నారు. ఇష్టరాజ్యంగా భూములను దోచేస్తున్నారు. చెరువులు కనిపిస్తే చాలు అటు ఇటు భూమిని కొట్టేస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో రియల్టర్ల అవతారమెత్తుతున్నారు. హైదరాబాద్ శివారు భూములు ఎఫ్టీఎల్ స్థలంలోనే భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్న పరిస్థితి. రిసార్ట్ ఫంక్షన్ హాల్స్ నిర్మించి కోట్ల రూపాయల స్థలం హాంఫర్ట్ చేయాలని చూస్తుంటే అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేశామంటూ తప్పించుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు కబ్జా చెరువు నుంచి విడిపిస్తామంటూ మరోవైపు కబ్జాకు బరితెగిస్తున్నారు. ఒకవైపు అక్రమ కట్టడాలను కూల్చుతుంటే మరోవైపు భూములను దున్నేస్తున్న పరిస్థితి వ్యవహారం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక మేడ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలో దేవరయాంజులు కొమటికుంట చెరువు అక్రమ కబ్జాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్. మేడ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో ఉన్నటువంటి కోమటికుంట చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి రిసార్ట్స్ అండ్ ఫంక్షన్ హాల్కు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఫోకస్ చేశాము, త్వరలోనే ఈ యొక్క అక్రమాల నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి యజమానులు తెలియజేశారని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నగర సరిహద్దుల్లో ఉన్నటువంటి యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ఇటు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించినటువంటి నిర్మాణాలు కావచ్చు, లేదంటే చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయడం కోసం ఇప్పటికే హైడ్రాను ఫామ్ చేశారు. హైడ్రా ద్వారా అనేక నిర్మాణాలను కూడా ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. సిటీలో కావచ్చు, సిటీ శివార్లలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అన్ని 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణం కనిపించినా సరే ఇమ్మీడియట్గా వాటిని కూల్చివేస్తున్నటువంటి ఉద్దేశంతో కొన్ని కూల్చివేతల ప్రాసెస్ను కూడా కంటిన్యూ చేసుకుంటూనే వచ్చారు. అయితే కొన్ని నిర్మాణాలకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా హైడ్రా అధికారులు ఆ నిర్మాణాల జోలికి వెళ్ళకపోవడానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందులో ఒకటిగానే ఇప్పుడు ప్రకృతి రిసార్ట్స్ అలాగే అక్కడ నిర్మించినటువంటి ఫంక్షన్ హాల్స్కు సంబంధించి కూడా ఇదొక రీజన్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా అక్కడ యొక్క రిసార్ట్స్ అలాగే ఫంక్షన్ హాల్కు సంబంధించినటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. దర్జాగా అక్కడ ఈ యొక్క నిర్మాణాలను చేసినటువంటి వారు లక్షల రూపాయలకు రెంట్లకు ఇచ్చేసి లక్షల రూపాయలకు రిసార్ట్స్ను అలాగే ఫంక్షన్ హాల్లో అద్దెల వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా అనేక చెరువులు కుంటల మీద చర్యలు తీసుకున్నటువంటి హైడ్రా అధికారులు ఇటువంటి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అన్నటువంటి క్వశ్చన్లు కూడా తలెత్తుతున్నాయి. మనం రీసెంట్గా చూసినట్లయితే వాస్తవానికి మాదాపూర్లో సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని టిఫిన్కు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అక్కడ స్థానికంగా పేద ప్రజలు నివసించినటువంటి నివాస గృహాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పూరిపాకలు వేసుకొని వాళ్ళందరూ కూడా నివసిస్తున్నటువంటి నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. కానీ ఏమాత్రం వారికి కనీసం ఒక రోజు కూడా సమయం ఇవ్వకుండా, కనీసం ఒక హాఫ్ డే అనేది కూడా సమయం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా అక్కడకు కొన్ని బుల్డోజర్లు జంబో మిషన్లు చేరుకున్నాయి. హిటాచి వాహనాల ద్వారా పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాల మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. అలాగే మనం రీసెంట్గా చూసినట్లయితే నల్లమల్లారెడ్డి కాలేజీకి సంబంధించి అక్కడ ఎప్పుడైతే హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అనేవి అందాయో ఇమీడియట్గా అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ప్రహరీ గోడల మొత్తాన్ని కూడా కూల్చివేస్తూ హైడ్రా అధికారులు సాయంత్రం వరకు కూడా కూల్చివేత పనులు చేశారు. అక్కడ రోడ్డు మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఇమ్మీడియట్గా రాకపోకలకు అనుకూలంగా ఉండేలాగా చేయడం జరిగింది. అయ్యా మరోవైపు చాలా సెలబ్రిటీస్కు సంబంధించినటువంటి ఇటు ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద కూడా ఒక్కసారిగా ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి కనిపించింది. అది ఒకవేళ అది నిజంగానే అంటే పేద ధనిక లేకపోతే సామాన్యునటువంటి తేడా లేకుండా హైడ్రా తన పని తన ఖచ్చితంగా చేసుకుని పోతుంది అన్నటువంటి ఇంటెన్షన్స్ను ప్రతి ఒక్కళ్ళకు కలిగేలా చేశారా, లేకపోతే ఏ ఇంటెన్షన్తో చేశారన్నటువంటి ఉద్దేశం అది ఏదేమైనప్పటికీ కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు ముఖ్యంగా సినీ హీరో అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా అప్పటికే తుమ్మిడికుంట చెరువు దగ్గర ఎన్కన్వెన్షన్ అనేది దాదాపు 3 ఎకరాల పాటు ఇక్కడ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారన్నటువంటి ఉద్దేశంతో ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు. మరోవైపున అదే చెరువుకు మరొక వైపున ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలన్నింటినీ కూడా అక్కడ కొన్ని వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా ఉంచడం జరిగింది. వాటిని కూడా ఇమీడియట్గా కూల్చివేసినటువంటి పరిస్థితి. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు చేయడం జరిగింది. మరోవైపు పేదలు నివసించినటువంటి నివాస సముదాయాలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు అప్పుడే కొనుక్కున్నటువంటి కొన్ని బిల్డింగులకు సంబంధించి కొన్ని డూప్లెక్స్ హౌసులు కావచ్చు, కనీసం గృహప్రవేశం కూడా కానిటువంటి కొన్ని విల్లాలను కూడా అమీన్పూర్లో నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి విల్లాలను కూడా ఇమ్మీడియట్గా హైడ్రా అధికారులు చేసి కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి సామాన్య మధ్యతరగతి పేద ప్రజల మీద ఇంతలా ఉక్కుపాదం మోపుతున్నటువంటి హైడ్రా అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టి కావచ్చు, ఇలాంటి కొంతమంది వ్యక్తుల మీదకు ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.
మరి ఇప్పుడు అక్కడ నిర్మించినటువంటి ప్రకృతి రిసార్ట్స్, అలాగే మరోవైపున అక్కడ నిర్మించినటువంటి ఫంక్షన్ హాల్కు సంబంధించి, ప్రకృతి ఫంక్షన్ హాల్కు సంబంధించి కూడా ఇంతకాలం పాటు కనీసం అక్కడ కోమటికుంట చెరువుకు సంబంధించి ఎందుకు హైడ్రా అధికారులు దృష్టి పెట్టలేదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే ప్రస్తుతం లేవనెత్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎప్పుడైతే వరుసగా రాజ్ న్యూస్ కథనాలను ప్రసారం చేసిందో ఇమీడియట్గా అక్కడ అధికారుల్లో కొంత చలనం అనేది కలిగింది. వారు ఇమీడియట్గా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి యజమానులే ఇమీడియట్గా కూల్చివేస్తామనేటువంటి ఇంటెన్షన్ కూడా తెలియజేస్తున్నారు. త్వరలోనే వాళ్ళు కూల్చివేస్తానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని అక్కడ చెరువును ఆక్రమిస్తూ కొన్ని ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ షెడ్లను కూడా తొలగించేటువంటి పనులు కూడా మొదలుపెట్టారని తెలియజేసినప్పటికీ కూడా మరి వారు ఒకవైపున కోర్టుకి వెళ్ళి స్టే అనేది ఎందుకు తీసుకొని వచ్చారు, స్టే తీసుకొని వచ్చిన తర్వాత వారే అటు కూల్చివేతలను అంటే అడ్డుకోవాలని చూసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత కోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది. తరలా స్టేని ఉపసంహరించుకొని తామే కూల్చివేసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పుడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు ఇది చెరువును కబ్జాకు గురైందా లేదా అనేది రాజ్ న్యూస్ ఒక్కసారిగా ఆరా తీసినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఇది చెరువుకు కబ్జా గురైందన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం పాటు అనేక అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఇప్పుడు రాజ్ న్యూస్ ప్రతినిధులు దీని మీద ఫోకస్ చేసిన తర్వాత, రాజ్ న్యూస్లో వరుస కథనాలు ప్రచారం అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంతకాలం పాటు ఏం చేశారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.